ప్రచారం పెద్ద ఎత్తున మొదలైంది. మరి నియోజకవర్గాల వారీగా కార్యకర్తల సమావేశాలు నిర్వహిస్తూ ఉన్నాం. ఈరోజు మిర్యాలగూడ శాసనసభ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది భాస్కరరావు గారి ఆధ్వర్యంలో. ఈ కార్యకర్తల్లో సమరోత్సాహం కనబడుతుంది. తప్పకుండా మనం విజయం సాధిస్తామని చెప్పి ప్రతి కార్యకర్త కూడా ఎంతో బలంగా చెప్తా ఉన్నాడు. 4 నెలల్లోనే ఈ ప్రభుత్వం ఏ రకంగా విఫలమైంది అనే విషయం అందరికీ కూడా అర్థమైంది. సాగునీళ్ళు ఇవ్వలేక, తాగునీళ్ళు ఇవ్వలేక, కేసీఆర్ ఇచ్చిన కరెంటును కూడా చక్కగా ఇవ్వలేక ప్రజల్లో అబాస్పాలైంది ఈ ప్రభుత్వం. ఇచ్చిన హామీలన్నీ నీటి ముట్టలని, మేము తెలిసే ఇచ్చినాం, ప్రజల్ని మోసం చేయడానికే ఇచ్చినామనే మాటను బహిరంగంగా మాట్లాడుతున్నారు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రులందరూ కూడా. యువకులకు మాట ఇచ్చి నిరుద్యోగ యువకులకు 4,000 వృత్తి ఇస్తాం, నిరుద్యోగ వృత్తి అని చెప్పి సాక్షాత్తు శాసనసభలోనే ఉప ముఖ్యమంత్రి మేము ఇస్తామని చెప్పలేదని చెప్పడం, 9వ తారీఖు నాడే రుణమాఫీ చేస్తా అని చెప్పిన ముఖ్యమంత్రి మాట తప్పడం, ఆ తర్వాత దాన్ని జనవరికి మార్చడం, ఆ తర్వాత ఫిబ్రవరి మార్చడం, ఆ తర్వాత మార్చిలోకి మార్చడం, ఎన్నికల కోడ్ వచ్చిందనక ఆగి ఇప్పుడు ఎన్నికల కోడ్ వచ్చిందని చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేయడం, ఇవన్నీ కూడా ప్రజల దృష్టిలోకి వచ్చినాయి. కావాలనే ఈ ప్రభుత్వం మోసం చేస్తుంది. మహిళలకు 2,500 ఇస్తామని, విద్యార్థినులకు స్కూటీలు ఇస్తామని మహిళలు మోసం చేసిండ్రు. కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం ఇస్తామని పెళ్లిళ్ళు చేసుకునే అమ్మాయిలు మోసం చేసిండ్రు. విద్యార్థులందరికీ 5 లక్షల రూపాయల కార్డు ఇస్తామని చెప్పి, ATM కార్డు ఇస్తామని చెప్పి విద్యార్థులు మోసం చేసిండ్రు. ఈ వర్గం ఆ వర్గం అని కాకుండా అందరినీ మోసం చేసిండ్రు. ఆటో డ్రైవర్లకు కూడా సంవత్సరానికి 12,000 ఇస్తామని ఉన్న ఆదాయాన్ని ఊడగొట్టి ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలకు కారణమైంది ఈ ప్రభుత్వం. 100 రోజుల్లోనే 200 మంది రైతులు చచ్చిపోయే విధంగా, ఒకవైపు ఆత్మహత్యలు కావచ్చు, మరొక వైపు విద్యుత్ శాఖలతో కావచ్చు, మరొక వైపు రాత్రిపూట మళ్ళీ బౌరకాటికి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చి పాము కాటుకు గురి కావచ్చు, చనిపోయిన పరిస్థితి ఇవాళ ఈ రాష్ట్రంలో మన కళ్ళ ముందు కనబడుతుంది. ఇవేవి బయటికి రానియకుండా ఉండడం కొరకు పనికి మాలిన, ఆధారం లేని కేసులేదో పెడతామని చెప్పి, కేసులేదో ఉన్నాయని చెప్పి ప్రతిరోజు ప్రధాన మీడియాలో పుంకాలుగా లీకేజీలు వదిలి, ఫేక్ వార్తలు వదిలి ప్రజల్ని పక్కదారి పట్టించే ప్రయత్నం, ప్రజల్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం, మీడియాను తప్పుదోవ పట్టించే ప్రయత్నం ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ఒక పథకం ప్రకారం చేస్తున్నాయి. అక్కడ బీజేపీ కేంద్ర ప్రభుత్వం, ఇక్కడ కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం, ఈ 4 కలిసి దొంగాట ఆడుతున్నాయి. బీజేపీ కాంగ్రెస్లు ఇద్దరు కలిసి బీఆర్ఎస్ను ఖతం చేయాలన్న ఒక కుట్రతోని పనిచేస్తున్నారు. వీళ్ళ అభ్యర్థి బలంగా ఉన్న చోట వాడు బలహీన అభ్యర్థిని పెట్టడం, వాళ్ళ అభ్యర్థి బలంగా ఉన్న చోట వీళ్ళు బలహీనమైన అభ్యర్థిని పెట్టడం, దాంతో ఒక అవగాహనలో భాగంగా మీరున్నా ఏం లేదు, మేమున్నా ఏం లేదు, ముందు కేసీఆర్ లేకుండా చేస్తే మనకు సమస్యలు ఉండవు. రైతుల తరఫున కొట్లాడేది కేసీఆర్, పేదల తరఫున కొట్లాడేది కేసీఆర్, దళితుల తరఫున కొట్లాడేది కేసీఆర్. కాబట్టి ముందు కేసీఆర్ లేకపోతే మనకి ఏ సమస్యలు ఉండవు, ఏ రాష్ట్రాల్లో కూడా మనకి ఇటువంటి పథకాలను ప్రజలు అడిగే పరిస్థితి ఉండదు అని చెప్పి ఒక కుట్రపూరితంగా ఈ 2 పార్టీలు కలిసి పనిచేస్తున్న విషయాన్ని కూడా తెలంగాణ ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. అందుకే తప్పకుండా ఇవాళ తెలంగాణ హక్కులు కాపాడబడాలంటే ఒక కేసీఆర్తోనే అవుతుందని, కేసీఆరే ఈ రాష్ట్రానికి శ్రీరామ రక్ష అని చెప్పి ప్రజలందరూ కూడా భావిస్తున్నారు. కాబట్టి మళ్ళీ చర్చించుకుంటున్నారు. కాబట్టి మా కార్యకర్తల్లో కూడా ఆ ఉత్సాహం కనబడుతుంది. తప్పకుండా నల్గొండ జిల్లాలో 2 బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు కూడా గెలిపించుకుంటామని చెప్పి మా కార్యకర్తలందరూ కూడా ఉత్సాహంతో పనిచేస్తున్నారు. తప్పకుండా నల్గొండ జిల్లాలో ఉన్న 2 పార్లమెంటరీ స్థానాలు కూడా బీఆర్ఎస్ కైవసం కావడం ఖాయం.